ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాం మిక్కిలి ప్రియా పరలోకపు తండ్రి, మరి ఒక పర్యాయము స్తోత్రమయ్యా. మీ ప్రియ పాదముల చెంత దేవా, మీ ప్రియ కుమారులముగా, మీ ప్రియ కుమార్తెలముగా దేవా, క్రీస్తు రక్తము చేత కొనబడిన పరిశుద్ధ సమాజముగా దేవా, మీ సన్నిధానములోనికి వచ్చి మీరు నా జీవితంలో మా జీవితంలో జరిగిస్తూ వచ్చిన వ్యక్తిగత వాగ్దాన దేవా, ఆ నిబంధనను నెరవేర్పును బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తూ ఉన్నాం. దేవా, కరుణించుము. ప్రార్థించి ప్రకటించిన మేరకు సమయానికి దేవా మీ సన్నిధానంలోకి రావడానికి మీరు చూపుతొచ్చిన మీ ప్రేమ వాత్సల్యతను బట్టి కృతజ్ఞతాస్తుతి చెల్లిస్తున్నాము. దేవా, మీటింగ్ ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్షత, మీరే ఆధిపత్యం వహిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుని బలపరచండి, పరమ నుంచి కొంత అనుగ్రహించండి. మీ ప్రజల ఆత్మ సంబంధమైన ఆకలి దప్పికను మీరే తీరుస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తున్నాం. పాటలు పాడేవాడిని బలపరచుమయ్యా, వాయిద్యాలు వాయించేవాడిని బలపరచుము దేవా. అట్లా కరెంటును, మైక్ సిస్టమ్ను మీ స్వాధీనంలో ఉంచుకోనండి. వాటి పనితీరు అవి చక్కగా నిర్వర్తించలాగున మీరు సహాయము చేయండి దేవా. ఇక్కడ జరుగుతున్న పరిచర్య ద్వారా కేవలం మీ నామమునకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు కలుగుటకు సహాయము చేయండి. ఏ ఒక్కరు మీ సన్నిధానంలో మహిమపరచ బడకుండానట్లు మీరు సహాయము చేయండి దేవా. చీకటి శక్తులు, అంధకార శక్తులు వేసినామని బంధిస్తున్నాం దేవా. అట్లు మీ సన్నిధి, మీ ప్రత్యక్షత మేము అనుభవించలాగున మీరు సహాయము చేయండి దేవా. ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి వస్తున్నారో అటు వారిని అందరినీ ఉద్దేశించి మీరే మాట్లాడండి. ఆత్మీయంగా బలపరచబడిన వారమై కొంత పొందుకొని నెమ్మదితో దేవా, సమాధానము గల వారమై దేవా మేము బయటికి వెళ్ళేలాగున మీరు సహాయము చేయండి. వ్యక్తిగత ఆరాధన సమయమును దీవెనకరంగా ఉంచండి. చెప్పే ప్రతి మాట నా జీవితానికి, మా జీవితానికి అన్వయించుకొని దేవా మేము ఆరాధించే వారముగా ఉండటకు సహాయము చేయండి దేవా. బలవర్తమానము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడండి. వేటిని విసర్జించాలనో, వేటిని నేర్చుకోవాలనో నీ వాక్యపు వెలుగులో దేవా మమ్మల్ని మేము పరీక్షించుకొని యోగ్యకరమైన రీతిలో యోగ్యకరమైన వారముగా ఉండి బలను సమీపించుటకు సహాయము చేయండి. పిల్లలు అటు ఇటు తిరగకుండా, పెద్దలు నిర్లక్ష్యంగా ఉండకుండా మీరే సహాయము చేయమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య 451. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. యెరూషలేమా తెరువుము ద్వారము, రాజు నీలో ప్రవేశించును. అడ్డుపరచక నేడే రమ్మనుచు, అడ్డుపరచక నేడే రమ్మను. ప్రభు యేసు నీకు తాజాయెను, తాజాయెను. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. స్తుతించుము, స్తుతించుము ప్రభు యేసు రాజని. ఎందుకు నీవు దారి తొలగితివి, పిలచెను నీ రక్షకుడు. ఎందుకు నీవు దారి
తొలగితివే పిలచెను నీ రక్షకుడు దూరము నుండక తృణీకరింపక దూరము నుండక తృణీకరింపక అంగీకరించుము నీ రాజుగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చును మారు మనస్సును పొందుమనే ప్రభు తన రాజ్యమునకు చేర్చను రాజు యేసుని స్వీకరించుము రాజు యేసుని స్వీకరించుము నీ హృదయమునకు రాజాయనే రాజాయనే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము యేసు రాజు ఇల్లు కట్టుచున్నాడు సౌందర్యమైనది ఆ గృహము అచ్చును పోలి కట్టుచున్నాడు అచ్చును పోలి ఆయనే ప్రభువు రారాజు రారాజు స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారానే చేయుచుండా సజీవరాళ్ళతో కట్టుచున్నాడు ఆత్మ ద్వారానే చేయుచుండా రాజకులముగా పూజింతామెప్పుడు రాజకులముగా పూజింతామెప్పుడు స్తుతికి యోగ్యుడు మన ప్రభువే మన ప్రభువే స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము ప్రభు యేసు రాజని దైవ నివాస స్థలమౌనాట్లు కలసి నిర్మింపబడితిమి దైవ నివాస స్థలమౌనాట్లు కలసి నిర్మింపబడితిమి
పాడితిమి యేసు ప్రభుని నైపుణ్యహస్తము యేసు ప్రభుని నైపుణ్యహస్తము నిర్మించే నిల్లు పూర్ణముగా స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని స్తుతించుము స్తుతించుము ప్రభు యేసు రాజని. పాట సంఖ్య 455. మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు ఎంత సుందరమో ప్రభుని గృహము ఎంత సుందరమో ప్రభుని గృహము నలుదిక్కుల నుండి పూజెనుగా నలుదిక్కుల నుండి ఏక శరీరము రక్తబంధముచే ఏక శరీరము రక్తబంధముచే వేలాది భాషల నుండి నను వేలాది భాషల నుండి నను మనమే ప్రభు నీ పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించు దానియందు ఒకను తనవే వ్యక్తిగమము చేసే వ్యక్తిగమము చేసే పరమ గృహమునకు చెందితిమి పరమ గృహమునకు చెందితిమి ఐక్యతతో స్థిరముగా నమర్చబడి ఐక్యతతో స్థిరముగా నమర్చబడి దేవుని గుడారముగా నైతిని దేవుని గుడారముగా నైతిమి మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దానియందు నల్లని తెల్లని వారని లేరు నల్లని తెల్లని వారని లేదు ధనికులు దరిద్రుల నీయులేదు ధనికులు దరిద్రుల నీయులేదు పామరులని జ్ఞానులని యులేదు పామరులని జ్ఞానులని యులేదు యేసు ప్రభువే
సర్వముగా సుప్రభువే సర్వముగా మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానే అందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానే అందు ప్రభుని గృహమున కలహము లేదు ప్రభుని గృహమున కలహము లేదు ఈర్ష్య కపటభేదము లేదు ఈర్ష్య కపటభేదము లేదు శాంతి ఆనందము నిజ ప్రేమ యుండును శాంతి ఆనందము నిజ ప్రేమ యుండును ఏర్పుతో నాడు ఏర్పుతో నడుపును మన ప్రభువే మనమే ప్రభుని గృహము తానే వసించును తానే అందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును దాని అందు ప్రభుని గృహము దరయందున్నది ప్రభుని గృహము దరయందున్నది కనదా సులకధికారమిచ్చే కనదా సులకధికారమిచ్చే ప్రతి వాడికి వాడి పనిదియ మించే ప్రతి వాడికి వాడి పనిదియ నించే కావలి యోండుమో మేలు కువతో కావలి యోండుమో మేలు కువతో ప్రభుని పరలోక గృహము తానే వసించును తానే అందు మనమే ప్రభుని పరలోక తానే వసించును తానే అందు దృఢ విశ్వాసము మదియందుంచి దృఢ విశ్వాసము మదినందుంచి విజయుల యాత్రలు సాగెదము విజయుల యాత్రలు సాగెదము ఆదర్శులమై ఈ జగమందున ఆదర్శులమై ఈ జగమందున పూర్తిగా శత్రువు నోడింతుము పూర్తిగా శత్రువు నోడింతుము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తానే అందు మనమే ప్రభుని పరలోక తానే వసించును తానే అందు ప్రియుని దినముసా మీపించుచున్నది ప్రియుని దినముసా మీపించుచున్నది చెప్పెను మేల్కొని యుండుడని చెప్పెను మేల్కొని యుండుమని విశ్వాస యోగ్యుల ముగ జీవించి
విశ్వాస యోగ్యుల మొగ జీవించి ఓరిమితో విచి చుండెదము ఓరిమితో ఉండెదము మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తాని యందు మనమే ప్రభుని పరలోక గృహము తానే వసించును తాని యందు. పాట సంఖ్య 457. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో ప్రభుని వాక్యమును సంతోషముతో ఎవరు స్వీకరింతురో ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందు ప్రకటించేదారు తమ ఐక్యతను బాప్తిస్మమునందు క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. అపోస్తలులం కోదాను రమ్మి స్థిరపరచబడిన వారే అపోస్తలులం కోదాను నమ్మి స్థిరపరచబడిన వారే ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంగములో నిలచేదారు. ఆత్మశక్తితో వారు ఎల్లప్పుడూ సంగములో నిలచేదారు. క్రీస్తేసు ప్రభువు తన రక్తమిచ్చి కొన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది. క్రీస్తేసు ప్రభువు పరిశుద్ధులతో సహవాసమును
కలిగియుందు పరిశుద్ధులతో సహవాసమును ఎవరు కలిగియుందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు వారే పొందెదరు క్షేమాభివృద్ధి క్రీస్తు ప్రభువు నందు క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి ఉన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది క్రీస్తు ప్రభువు ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచెదారు ప్రభు దేహ రక్తమును తిని త్రాగువారే తన యందు నిలచెదారు ప్రకటించేదారు ఆయన మరణ నమును వారు ప్రకటించేదారు ఆయన మరణ పునరుత్థానమును వారు క్రీస్తే తన రక్తమిచ్చి ఉన్నట్టి సంగమునా ఎవరు చేదరో వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేదరో వారే ధన్యులు పరలోకమే వారిది అట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో అట్టు వదలక సంగముతో కూడి ఎవరు ప్రార్థించేదారో ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే ప్రార్థన ద్వారా సాతాను క్రియలు బంధించేదారు వారే క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి ఉన్నట్టి సంగమునా ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరు వారే ధన్యులు పరలోకమే వారిది క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో క్రీస్తు ప్రభుని రాకడ కొరకు ఎవరెదురు చూచేదారో నిత్యానందముతో సాక్షాత్కారము సర్వలోకము నందు నిత్యానందముతో సాక్ష్యమిచ్చెదరు సర్వలోకము నందు క్రీస్తు ప్రభువు తన రక్తమిచ్చి ఉన్నట్టి సంగమునా ఎవరు చేరెదరో వారే ధన్యులు పరలోకమే వారిది ఎవరు చేరెదరో
చేరెదరు వారే ధన్యులు పరలోక వారిది. ప్రభును ఆరాధించక మునుపు ఈ సంవత్సరం మన సంఘ వాగ్దానం ఏంటి? సంఘ వాగ్దానం ఏంది? నీ వాగ్దానం ఏంది? నీ వాగ్దానం ఏంది? నీ వాగ్దానం ఏంది? నీకు వాగ్దానం తీసుకునేవా లేదా? అట్లా కాదు, వాగ్దానం ఏంటి అంటే చెప్పాలా. నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే చెప్తావు కదా, నేను పలానా చోట పని చేసినానని. నీ వాగ్దానం కూడా చెప్పాలట్లే. సంఘ వాగ్దానం ఏంటంటే అక్కడ అతికించాం, నేను నిన్ను ఆశీర్వదించేదను. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? Shall we turn our Bibles unto book of Genesis, chapter 22, verse 17. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం మనమందరం కూడా కలిసి చదివే ప్రయత్నం చేద్దాం. ఆది కాండము 22వ అధ్యాయము 17వ వచనం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచు కొందురు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నా అంట? ఏంటి మనకు వాగ్దానము? నేను నిన్ను ఆశీర్వదించెదను. ఆశీర్వాదం సాధారణంగా 2 రకాలుగా ఉంటుంది కదా. ఆశీర్వాదం అన్నది 2 రకాలైన ఆశీర్వాదం. మొదటి ఆశీర్వాదం ఏంటంట? ఆశీర్వాదాలు తెలియవా మీకు? చాలా మందికి ఆశీర్వాదం అంటే ఏంటంటే కార్లు, మంచి బంగళాలు, 5,000 పెట్టి పట్టుచీర కట్టుకోవడం, ఒక 2 లక్షలు పెట్టి నగను వ్రేలాడ తీసుకోవడం మెడలో, అది ఆశీర్వాదంగా చాలా మంది భావిస్తారు. అయితే ఆ ఆశీర్వాదము అది ఆత్మ సంబంధమైనది కాదు. అదేంటంట? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కాదు. అయితే దేవుడు ప్రతి మనుష్యుని కూడా 2 ఆశీర్వాదములోనికి రావడం కోసమై ప్రభు ఇష్టపడతా వచ్చాడు. అయ్యా, మొదటి ఆశీర్వాదం ఏంటి, 2వ ఆశీర్వాదం ఏంటి అని మనం చూస్తే, మొట్టమొదటి ఆశీర్వాదం భౌతిక పరమైన ఆశీర్వాదం. అంటే మన కంటికి కనపడినంత విచ్ వి ఆర్ ఏబుల్ టు సీ. ఇట్స్ ఏ ఫిజికల్ ఆర్ ఇట్స్ ఏ వరల్డ్లీ బ్లెస్సింగ్. మన కంటికి కనపడేది అంతా కూడా ఏంటంట? భౌతిక పరమైన ఆశీర్వాదం. మరి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటి అని అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 11 వర్స్ 1 ఏం రాయించబడిందంటే అక్కడ, విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం అంట కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1-2 వచనాలు దయచేసి ఎవరైనా ఒకరు చదవండి. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి యున్నవనుటకు రుజువునై ఉన్నది.
కాబట్టి బయటికి కనపడేది అంతా కూడా ప్రభు మనల్ని భౌతికంగా ఆశీర్వదిస్తున్నాడు అని చెప్పే మాటలు, లేదా అవన్నీ కూడా సంకేతాలు. కాబట్టి దేవుడు మనల్ని మొట్టమొదటిగా భౌతికంగా ఆశీర్వదిస్తాడు. అయితే భౌతికంగా ఆశీర్వదించడంతో పాటు ప్రభు మనల్ని ఆత్మీయంగా ఆశీర్వదిస్తున్నాడు. అందుకు మనం ప్రభుని ఏం చేయాలంట? ఆరాధించాలి. భౌతికపరమైన పరిస్థితులు అంటే ఏంటి? ఒక మనిషి సాధారణంగా నివసించడానికి కావలసిన కనీస వసతులు. ఏం కావాలంట? మనిషి బ్రతకాలంటే ఏం కావాలా? నీళ్లు కావాలి. ఒక మనిషి బ్రతకాలంటే ఆహారం కావాలి కదా. రోజుకు 3 సార్లు భోజనం చేస్తాం కదా. కొంతమంది అనుకోవచ్చన్నా మేము 5 సార్లు కూడా తింటామన్నా. మేము 2 సార్లు కూడా తినేవాళ్ళమే అన్న. 2 సార్లు తినే ఒక పూట పస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనము చూస్తే ప్రభు మనల్ని భౌతికంగా ఆశీర్వదిస్తూ ఉన్నప్పుడు ఈ భౌతికపరమైన ఆశీర్వాదం నిజముగా నీ జీవితంలో నీవు నేను కలిగి ఉన్నాము అని చెప్పడానికి ఉదాహరణ ఏంటంటే సజీవ స్థితి. దేవుడు ఏం చెప్తా వచ్చాడంట? దేవుడు నేల మంటితో, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనములో, God has created a man in his own image. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మిస్తూ వచ్చాడు. ఆదికాండం 1వ అధ్యాయం 27, 28, 26లో చూస్తే నా పోలిక చొప్పు, మన స్వరూపమందు మన పోలిక చొప్పున మనం ఎవరిని చేయాలంట? నరులను చేయుదము అన్నాడు. ఆ మాట 2వ అధ్యాయం 7వ వచనంలోకి వచ్చే తలకి మొట్టమొదటి నరుడు భూమి మీద ఉద్భవిస్తూ వచ్చాడు. ఆయన పేరు ఏం పేరంట? ఆదాము. ఆదాముకు దేవుడు చెప్పిన మాట ఏంటి? అయ్యా ఆదాము, నువ్వు ఏం తినద్దు, పస్తుండు. ఎందుకు? నువ్వు నా స్వరూపం కదా, నువ్వు నా పోలిక కదా అని అన్నాడా? అనలా. ఏమన్నాడు? రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్, చాప్టర్ 2 వర్స్ 16. ఆదికాండము 2వ అధ్యాయము 16వ వచనం. మరియు దేవుడైన యెహోవా తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవేం చేయొచ్చంట? నిరభ్యంతరముగా తినవచ్చు. ఒకవేళ ఆ దినాల్లో ఆదాముకు గనక అయా నీకు ఏమీ లేవులే అని ఉంటే ఆదాం బ్రతికేవాడా? ఇజ్ ఇట్ పాసిబుల్? కెన్ ఏ పర్సన్ లివ్ వితౌట్ ఫుడ్ ఫర్ ఏ ఫ్యూ డేస్? ఐ థింక్ నాట్ మోర్ దాన్ 40 days. మనము చూస్తే ఒక మనుష్యుడు భోజనం చేయకుండా మహా అంటే ఎన్ని రోజులు ఉండగలడు అని అంటే, మనం బైబిల్ను ఆధారము చేసుకోగలిగితే 40 రోజులు తర్వాత ఖచ్చితంగా 41వ రోజు ఏం చేయాలి? భోజనం చేయాలి. ఎందుకు? మోషే తన జీవితంలో 2 సార్లు 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. మోషేతో పాటు ఇశ్రాయేలీయుల ప్రజలకు మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నాడంట. ఎవరంట ఆయన? యెహోషువ. అలాగే మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం తీసుకున్న వెంటనే 4వ అధ్యాయం ఆరంభమే ఏంటంట? ఆయన ఉపవాసం ఉంటా వచ్చాడు 40 రోజులు. కాబట్టి దేవుడు తినడానికి ఆహారం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇది భౌతికపరమైన ఆశీర్వాదం. చాలా మంది ఏంటంటే ఆహారం విలువ తెలియని వాళ్ళు ఏం చేస్తారంట? కొంచెం తింటారు, ఇంత పెట్టించుకుంటారు, గిన్నె నిండుతూ కొంచెం తిని ఏం చేస్తారు? చేయగడిగేస్తారు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, నువ్వు అట్లాంటి స్థితిలో ఉంటే జాగ్రత్త. దేవుడు నిన్ను ఒకరోజు ఏం చేస్తాడంట? ఆ కడిగిన అన్నాన్ని తినే స్థితిలోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు కదా. కాబట్టి మనం వింటా వచ్చాం, నెబుకద్నెజరు రాజు ఏం తింటా వచ్చాడంట? గడ్డి తింటా వచ్చాడు. ఒక రాజుకే గడ్డి తినే బ్రతుకును దేవుడు ఇస్తే, ప్రతిరోజు కూలి పనికి వెళ్ళి ప్రతిరోజు మన సంపాదన కొరకై ఎదురు చూస్తే నీకు నాకు దేవుడు ఆ కడిగిన ఎంగిలి నీళ్లు తాపించడంలో ఆశ్చర్యపడాల్సిన పరిస్థితే లేదు.
ఆ స్థితి రాకముందే నీ జీవితంలో, నా జీవితంలో క్రైస్తవులముగా ఏం చేయాలంట? నేర్చుకోవాలి. బాక్సింగ్ అంకుల్ ఏం చేసేవాడంటే, ఎప్పుడైనా మందిరములో ప్రేమ విందు సిద్ధపరచబడతా ఉన్నప్పుడు ఆయన చెప్పేవాడు, ఆయన ఎక్కడ ఉంటాడంట? డస్ట్బిన్ దగ్గర ఉంటాడు. డస్ట్బిన్ దగ్గర ఉండి ఆయన చేసే పని ఏంటంటే, ఎవరైనా సరే ఏదైనా మిగిలించుకొని వెళ్తే ఆయన ఒప్పుకునేవాడు కాదు. ఆయన వెంటనే చెప్తాడు, అయ్యా నువ్వు ఇది తినేసిరా, ఏంటికి పెట్టించుకున్నావు ఇంత అనేవాడు. ఈ దినాల్లో మనమైతే ఏం చేస్తాం? నా ఇష్టం, నేను తింటే తింటే, లేకపోతే నీకేమి, నువ్వు తినలేను అని నీకు తెలిసినప్పుడు అంత ఫుడ్ పెట్టించుకోవాల్సినంత అవసరం ఏముంది కదా? బీ ఇన్ యువర్ లిమిట్స్. వీఆర్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్. మేబీ యు ఆర్ నాట్ ఆన్సరబుల్ టు మీ, బట్ యూ అండ్ మీ, వి ఆల్ ఆర్ ఆన్సరబుల్ టు గాడ్. బహుశా నీవెక్కడో ఉన్నావని తలంచుతున్నావేమో, నీవు నేను దేవుని సన్నిధిలో ఉన్నాము. నేను అడిగే ప్రశ్నకి నీవు జవాబు చెప్పకపోయినా పర్లేదు, నిన్ను నన్ను ప్రశ్నించే అధికారము ఎవరికి ఉందంట? ఆ ప్రభువుకు ఉంది. కాబట్టి మనము చూస్తే మొట్టమొదటిగా భౌతికంగా ఆదాము జీవితంలో దేవుడు ఏం చేస్తా వచ్చాడంట? ఆహారం ఇస్తా వచ్చాడు. ఇంకా మనం ముందుకు సాగితే అదే ఆదికాండం 21వ అధ్యాయము 16వ వచనం. అక్కడ ఎవరు కనపడతారు మనకు? హాగరు కనపడుతుంది. హాగరు ఏం చేస్తూ ఉంటదంట? హాగరు కుమారుని పేరు చెప్పాలి ఇప్పుడు మీరు. ఇష్మాయేలు. ఇష్మాయేలు ఆ ఎడారిలో వెళ్తా ఉన్నప్పుడు హాగరు ఇష్మాయేలును పట్టుకొని వెళ్తా ఉన్న సందర్భంలో ఆ చిన్న పిల్లవాడు ఏం చేస్తా ఉన్నాడంట? ఆమె తీసుకుని వచ్చిన నీళ్ళ తిత్తిలో ఉన్న నీళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆమె అనుకుంది, నేను ఎడారిలో ఉన్నా, నాకు నీళ్ళు ఎట్లా వస్తాయి? కాబట్టి నా కళ్ళెదురుగా నా కొడుకు చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. కాబట్టి నేనేం చేస్తాను? ఆ పిల్లవాడిని ఒక చోట పెట్టేసి నేను వెళ్ళిపోతా. ఎందుకు? నా కుమారుడు నా కళ్ళలో ఎదుట చచ్చిపోవడం నేను చూచి ఓర్చుకోలేను అన్నది కదా. నీళ్లు లేని సందర్భంలో 21వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుదాం ఆ మాట. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? చూడలేనని అనుకొని ఎలుగెత్తి ఏడ్చను. లెట్ మీ నాట్ సీ ద డెత్ ఆఫ్ ది చైల్డ్. నేను నా కుమారుని లేదా ఆ బాలుని, ఆ శిశువును, ఆ మరణాన్ని చూడటం నా వల్ల కాదు అని ఆమె తీర్మానం చేసుకుని వెళ్ళింది. అయితే దాని తర్వాత ఏం చేస్తా వచ్చాడంట? దేవుని యొక్క దూత వచ్చి ఆమెతో మాట్లాడి ఆమెకి ఏం చేసిందంటే ఒక నీటి బుగ్గ చూపించింది. అవునా కదండి? దాని తర్వాత ఇష్మాయేలు చక్కగా నీరు దాగి ఏమైనాడు? ప్రబలి విస్తరింపబడతా వచ్చాడు ఇష్మాయేలు కూడా. కాబట్టి మొట్టమొదటి ద ఫస్ట్ రిసోర్సెస్ దట్ వాట్ ఏ పర్సన్ నీడ్ ఈజ్ నెంబర్ 1 ఫుడ్, నెంబర్ 2 వాటర్, నెంబర్ 3 ఈజ్ క్లోత్స్. మూడోది ఏంటంట? మొదటిగా చూస్తేనేమో ఆహారము, రెండవదేమో నీళ్లు, మూడోదేమో ఏం కావాలో భౌతికంగా దేవుడు నిన్ను నన్ను ఆశీర్వదించాడా లేదా అని చెప్పడం కోసమై వస్త్రాలు ఉండాలా. వస్త్రహీనుడు ఉంటే మనం వెళ్ళి చినిగిపోయిన బట్టలు అన్నీ వేసుకొని ఎవరి దగ్గరికైనా పోయి, అయ్యా నువ్వు యేసయ్యని నమ్ముకొని బ్రతుకు మారుస్తాడంటే ఆ వ్యక్తి ఏమంటాడు? అయ్యో చిరిగిన బట్టలు వేసుకున్న నువ్వు కూడా నాకు చెప్పేవాడివా? ఈ చినిగిపోయిన చక్కా వేసుకున్న నువ్వు కూడా నాకు చెప్పేదానివా? బట్టలు వేసుకున్న నీవు నాకు చెప్పేదానివా అని ప్రశ్నిస్తాడు కదా. కాబట్టి వస్త్రహీన జీవితం. ఆదికాండములో మనము చూస్తే 9వ అధ్యాయములో నోవాహు తన జీవితంలో తాను త్రాగి మత్తుడై ఎలా ఉన్నాడంట? వస్త్రహీనుడుగా ఉన్నాడు. ఆదికాండం 9వ అధ్యాయం చాలా స్పష్టంగా రాయించబడింది. అప్పుడు నోవాహు ఒక ద్రాక్ష తోట వేసి ఆ ద్రాక్ష రసము త్రాగి ఏమైపోయినాడంట? మత్తుడై వస్త్రహీనుడుగా చేయబడతా వచ్చాడు. మేబీ యు ఆర్ ఇన్ ద రిచ్నెస్, మేబీ యు ఆర్ థింకింగ్ దట్ ఐ హ్యావ్ ద మనీ. ఈవెన్ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద నేకెడ్నెస్, దేర్ ఈజ్ నో డిఫరెన్స్ బిట్వీన్ ద పూర్ అండ్ యు. బహుశా నీవు తలంచవచ్చు, అయ్యో నేను చాలా ధన సమృద్ధిలో ఉన్నాను, నా దగ్గర చాలా డబ్బులున్నాయి అని నీవు అనుకొని నీవు నీ జీవితంలో వస్త్రహీనత
కలిగి ఉంటే అది ఏదైనా సందర్భం కానివ్వచ్చు. నీవు నత్తుడు అయినావా, తాగి ఉన్నావా, నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి నీవు వస్త్రాలను కోల్పోయినావో, వస్త్రాలు విడిచిపెట్టావో, ఆ స్థితిలో ఉన్నప్పుడు నీవు ఏ జ్ఞాపకం చేసుకోవాలంటే, నీకంటే లేనివాడు అదే స్థితిలో ఉన్నాడు, నీవు కూడా అదే స్థితిలో ఉన్నావని జ్ఞాపకం చేసుకోవాలి కదా. నేను చాలాసార్లు చెప్తా ఉన్నాను, వస్త్రాలు ఎలా అయిపోయాయంటే ఈ దినాల్లో నిండుగా కప్పుకున్న వస్త్రాల విలువ పడిపోయింది, చినిగిపోయిన బట్టల విలువ ఏమైందంట, పెరిగిపోయింది కదా. ఒక టీషర్ట్ బాగా మంచిగా ఉంటే ఎంత అన్నా అంటే 500, అదే బొక్కలు బొక్కలు ఉన్నదనుకో ఎంతంట 2000 అన్నా అని అంటారు. కాబట్టి మనము చూస్తే మూడవదిగా వస్త్రాలు, నాలుగవదిగా ఒక మనిషి వాట్ ఇస్ ద బేసిక్ సపోర్ట్ ఫర్ హెల్త్. నాలుగవదిగా చూస్తే ఏంటంట, ఆరోగ్యము. ఏముండాలి, ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేదు, ఐశ్వర్యం ఉంది. నీ ఐశ్వర్యం అంతా ఇచ్చి డాక్టర్ల చేతిలో పెట్టినా కూడా డాక్టర్ మనల్ని బ్రతికించగలడా, బ్రతికించలేడు కదా. నాలుగవది ఆరోగ్యం. భౌతికంగా ఈ నాలుగు నీలో ఉన్నాయంటే, ఈ 4 అనుభవాలు నీలో ఉన్నాయంటే, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు నిన్ను భౌతికంగా ఆశీర్వదించాడు అని అర్థం. మరి నేను అనుకోవచ్చు, అన్నా మరి మేడలుంటే, మరి బంగ్లాలుంటే, మరి కార్లుంటే, మరి ఇంకోటి ఉంటే అది కాదు ఆశీర్వాదం అంటే. వాట్ ఎవర్ ద బేసిక్ థింగ్స్ వి నీడ్ ఆర్ వి రిక్వైర్డ్, ద గాడ్ హ్యాస్ గివెన్, వి ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ బ్లెస్డ్. మనం మన జీవితంలో మన కనీస అవసరతలను మనము తీర్చుకోగలుగుతున్నాం దేవుని మహాకృపను బట్టి అంటే మనం ఆశీర్వదింపబడిన వారమే. ఎంతమంది చూడండి ఆరోగ్యము బాగలేక హాస్పిటల్లో ఉన్నారు, ఎంతమంది చూడండి వస్త్రాలు లేక వస్త్రహీనులుగా ఉన్నారు, ఎంతమంది భారతదేశంలో చూస్తే ఆహారము లేక వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట, కొట్టుమిట్లాడుతూ ఉన్నారు. ఇంకా కొన్ని దేశాల్లో మీరు నమ్ముతారో నమ్మరో, ఆహారం లేక వారు ఏం తింటూ ఉన్నారంట, మట్టి తింటూ ఉన్నారు కదా. ఇంకా మనము చూస్తే అన్నా సంపాదన కోసమై మా ఆవిడ లేదా మా ఆయన కువైట్ వెళ్ళారు అని చెప్తారు కదా. కువైట్లో మీరు నమ్ముతారో నమ్మరో, వారి యొక్క కరెన్సీ విలువ ఇండియన్స్ రూపీస్లో 200 పైన ఉన్నా కూడా వారికి నీళ్లు ఉండవు, తెలుసా అండి, నీళ్లు ఉండవు. మన భారతదేశంలో చూస్తే పుష్కలంగా వాటర్ ఇచ్చాడు దేవుడు కదా, తాగడానికి నీళ్ళు ఇచ్చి, తినడానికి ఆహారం ఇచ్చి, కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చి, మంచి ఆరోగ్యం ఇస్తే భౌతికంగా దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తున్నాడు అని చెప్తున్నాడు. మరి మీరు అనుకోవచ్చు, అన్నా మరి యేసయ్యను నమ్మని వాళ్ళకి కూడా ఇవి ఉన్నాయి కదా. ఏంటంట, యేసయ్యను నమ్మని వాళ్ళకి కూడా ఇవి ఉన్నాయి కదా. అదే వ్యత్యాసం. యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచని వారికి కూడా ప్రభు ఏం చేస్తూ ఉన్నాడు, భౌతిక పరమైన ఆశీర్వాదం మాత్రమే వారిది, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం కాదు వారిది. దేవుడు కేవలం వారిని భౌతిక పరమైన ఆశీర్వాదమే, ఆత్మీయంగా వారి జీవితాల్లో దెర్ ఈజ్ నో ఇంప్రూవ్మెంట్ ఇన్ దేర్ లైఫ్. వారి ఆత్మీయ జీవితంలో కొరతే ఉంటది కదా. అయితే మరి ఆత్మీయ లేదా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే ఏంటంట, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అంటే మొట్టమొదటిగా ఏం నేర్చుకుంటూ వచ్చాం మనము, ఏముండాలంట, మనిషి కనీసము తన జీవితంలో బ్రతకటానికి మొట్టమొదటిగా కావాల్సింది ఆహారం. ఆహారం కదా. రండి, షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్, బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 14. ఆదికాండం 22వ అధ్యాయం 14వ వచనం. ఆదికాండం 22:14. అబ్రాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను, అందుచేత యెహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. ఇక్కడ మనము చూస్తే దేవుడు మనకేం చేస్తున్నాడు, హీ ఈజ్ ఎ ప్రొవైడర్. అబ్రహాము తన జీవితంలో ఆదికాండం 22వ అధ్యాయము సందర్భం ఏంటంట, దేవుడు అబ్రహామును పిలిచి, అయ్యా అబ్రహామా, నీవు లేచి నీకు ఒక్కడైన నీ కుమారుని అనగా నీవు ప్రేమించు
ఎవరంట? ఇస్సాకును తీసుకుని వెళ్ళి మోరియా దేశములో నేను నీకు చూపించు ఒక పర్వతం మీద బలిగా అప్పగించు, బలి అర్పించు అని అన్నాడు. ఇది ఈ యొక్క 22వ అధ్యాయం యొక్క సారాంశము. అయితే ఇక్కడ మనము చూస్తే అబ్రహాము దేవునికి ఏం చేస్తూ వచ్చాడంట? లోబడుతూ వచ్చాడు. దేవుడు చెప్పిన మాటను విని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఇస్సాకును తీసుకొని ఆ మోరియా దేశములో ఒక పర్వతం మీదకి ఎక్కుతా ఉంటే ఇప్పుడు ఇస్సాకుకు ఒక ప్రశ్న వచ్చింది. ఇస్సాకు ప్రశ్న ఏంటంట? నానా, మనతో ఏమేమి ఉన్నాయి? కర్రలు ఉన్నాయి, నిప్పుంది, అయితే ఏం లేదంట? గొర్రెపిల్ల ఏది అని అన్నాడు. ఏం లేదంట? గొర్రెపిల్ల లేదే అన్నాడు. అబ్రహాము ఏం చెప్పాలనో తెలియక అబ్రహాము ఏమంటా వచ్చాడంట? అది ప్రభువే చూసుకుంటాడు నాయన అన్నాడు. కాబట్టి మన జీవితంలో దేవుడు ఎవరంట? మన పక్షముగా ఉండి ఆయన మనకు సమృద్ధినిచ్చే దేవుడు. ఇది ఆత్మ సంబంధమైనది, భౌతికపరమైనది కాదు. కాబట్టి మనము చూస్తే ప్రభును మొట్టమొదటిగా ఎందుకు అయ్యా నేను ఎందుకయ్యా మొట్టమొదటిగా ఆ దేవుని ఆరాధించాలి అని అంటే, మొట్టమొదటిగా దేవా నీవు నాకు అన్నీ ఇచ్చేవాడవు, నీవు నాకేం చేస్తా ఉన్నావు? అన్నీ ఇచ్చేవాడవు. ఇశ్రాయేలు జీవితములో మనము చూస్తే ఆహారం లేని సందర్భములో ప్రభు అన్నాడు, మోషే రేపు ఉదయాన్నే మీరు ఏం చేస్తారంట? మీరు మన్నాను సమకూర్చుకుంటారు. అయ్యా ఏంటయ్యా ఈ మన్నా అని అంటే, పరలోకమందు దేవదూతలు తినే ఆహారమే ఈ మన్నా. మన రాత్రి రేచలు అడిగింది నన్ను, ఏమని అడిగిందంటే, కాదండి కంటే నిబంధన మందసము కదా, మందసము లోపల ఏముంటాయి అని అన్నది. మందసము లోపల ఏముంటాయంట? దేవుని యొక్క ఆజ్ఞలు, ఆ 2 రాతి పలకలు ఉంటాయి. వాటితో పాటు ఇంకేముంటాయంట? కొంచెము మన్నా, భవిష్యత్ తరానికి తెలియడం కోసమై కదా. వారి జీవితంలో ఇశ్రాయేలీయులు ఏం చేస్తూ వచ్చారంటే, భూమి మీద ఉండగానే వారు పరలోక సంబంధమైన ఆ మన్నాను భుజిస్తూ వచ్చారు. వారి జీవితంలో వారి ఆకలి తీర్చబడుతూ వచ్చింది. అంతేకాదు, ఎడారిలో ఉన్నప్పుడు, చేదైన నీళ్లు ఉన్నప్పుడు, నీళ్లు దొరకని సందర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంట? ఆ ప్రభు ద్వారా, ఆయన మహిమ ద్వారా వారు ఆ నీటిని ఏం చేస్తూ వచ్చారంట? తన కృప ద్వారా వారికి ఆయన అనుగ్రహిస్తూ వచ్చారు కదా. చేదు నీరు చేదుకుంటే మోషే అన్నాడయ్యా కొమ్మ కొట్టి ఏం చేయాలా? ఆ నీళ్ళలో వేయండి. నీళ్ళు ఏమైపోయినాయంట? మధురముగా మార్చబడతా వచ్చినాయి. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు నా జీవితంలో నాకేం చేస్తూ ఉన్నావు? నీవు అన్ని సమకూరుస్తూ ఉన్నావు. ప్రొవైడర్ అంటే తెలుగులో అర్థం ఏంటి? సమకూర్చువాడు అని అర్థం. నా సంకట దుఃఖములెల్ల తీరిపోయేగా, నా సింపజేయో దూత నన్ను దాటిపోయేను, నా సింపజేయో దూత నన్ను దాటిపోయేను. నా సంకట దుఃఖములన్నీ తీర్చబడతా వచ్చాయి. కాబట్టి మొదటిగా ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నీవు సమకూర్చువాడవు. దేవు మా పితరులైన ఇశ్రాయేలు జీవితంలో నువ్వేం చేస్తా ఉన్నావు? ఆహారం కొరకై మన్నాను పంపించావు. చేదు నీరు వారు త్రాగవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు ఆ నీటిని మధురముగా మారుస్తూ వచ్చావు. ఇక్కడ అబ్రహాము జీవితంలో చూస్తే ఇస్సాకుకు బదులుగా ఏమైపోతూ వచ్చిందంట? ఒక గొర్రెపిల్ల వధించబడతా వచ్చింది. ఇస్సాకు చనిపోవాలి, అయితే ఎవరు చనిపోతా వచ్చారంట? అక్కడ కొమ్ములు తగిలి ఉన్న పొట్టేలు అని బైబిల్ రాయించబడింది కదండి. రండి షాల్విటన్నారు బైబిల్స్. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 13వ వచనం. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. కింద అన్నాడు, యెహోవా ఈరే, అంటే యెహోవా చూచుకొనును. దేవుడే చూసుకుంటాడు మన పరిస్థితులన్నిటిలో కదా. కాబట్టి ఆయన మనకు సమకూర్పులోనికి నడిపించేవాడు, సమకూర్చువాడు ఆయన మనల్ని. అక్కడ మనము చూస్తే ఏం చూశాడయ్యా అబ్రహాము జీవితంలో దేవుడు అని అంటే, మొట్టమొదటిగా
అబ్రహాము దేవుని స్వరం విన్నది దేవుడు చూశాడు. రెండోది ఏంటంట, అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు విధేయుడు అవ్వడం దేవుడు చూశాడు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి అర్పించడాన్ని దేవుడు చూశాడు. ఇంకేంటంట, ఇస్సాకును దేవుని మార్గములోనికి ఎట్లా నడిపించాడు అబ్రహాము, ఆ సంగతి కూడా దేవుడు చూశాడు కదా. 4 విషయాలు చూశాడు దేవుడు. ఆ 4 విషయాలు చూసిన దేవుడు ఇప్పుడు అన్నాడు, ఏమని తెలుసా, నేను నీకు ఎవరయ్యా, నేను నీకు అంటే ఆయన సమకూర్చువాడు కదా. మన భౌతికపరమైన జీవితాల్లో మాత్రమే సమకూర్చువాడు కాదు, మనల్ని ఆత్మీయంగా ఏంటంటే ఆయన సమకూర్చే దేవుడు. కాబట్టి ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి అనుభవంగా, దేవా నీవు నా జీవితంలో సమకూర్చేవాడవు. ఏం చేస్తా ఉన్నావు, నా జీవితాన్ని సమకూరుస్తూ ఉన్నావు. అట్లాంటి జీవితాన్ని కాబట్టి మనం ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు మొదటి అనుభవముగా, దేవా నీవు నా జీవితంలో సమకూర్చువాడవు అని జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆరాధించాలి. రండి రెండవ అనుభవంలోనికి వెళ్దాం. రెండోదిగా చూస్తే మనిషి బ్రతకాలంటే మొదటిగా ఆహారం కావాలి, రెండోది నీరు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం ఏం రాయించబడతా వచ్చింది అక్కడ చూస్తే నిత్య జీవము అన్న మాట కనపడతాయి. చదవండి దయచేసి ఎవరైనా ఒకరు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. అందుకు యేసు అది ఎరిగి ఉంటే ఆయన నీకేమి ఇస్తారంట, జీవజలం ఇచ్చునని. రెండోదిగా చూస్తే ప్రభు మనకేమి ఇస్తూ ఉన్నాడంట, జీవజలం ఇస్తూ ఉన్నాడు కదా. ఈ జీవజలం ఏం చేస్తూ ఉంటదంట, కింద రాయించబడతా వచ్చింది అక్కడే. అయితే దానికంటే ముందు నీటిని గురించి మనము ఆధారము చేసుకుని కొన్ని మాటలు నేర్చుకోగలిగితే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2-3 వచనాల్లో రాయించబడింది. ఏం రాయించబడింది, అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును కదా. కొన్ని చెట్లను చూసినప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అబ్బాయి ఎంత పచ్చగా ఉన్నాయన్నా ఎండల కాలం కూడా. అంటే కారణం ఏముంది, అక్కడ నీళ్లున్నాయి. వేర్ దెర్ ఈజ్ వాటర్ దెర్ ఈజ్ లైఫ్ అన్నారు. ఎక్కడైతే నీళ్లు ఉంటాయో అక్కడ ఏముంటదంట, జీవం ఉంటది. సాధారణమైన నీటిలోని జీవం ఉంటే ప్రభువు ఇచ్చే జలం ఎట్లాంటివి ఉంటవి, నిత్య జీవము, లివింగ్ వాటర్. ఆ జలం అంట, ఆ జలంలో 3 విషయాలు ఉన్నాయి. ఆ జలం ఎవరైతే తీసుకుంటారో, నెంబర్ 1 వారికి దప్పిక ఉండదు. ఏముండదంట, దప్పిక ఉండదు. రెండోదిగా చూస్తే అవి ఎలా ఉంటాయంట, ఉపికే జలాలుగా. అంటే మనం ఊట అంటాం కదా, ఆ ఊట లెక్క ఏం చేస్తూ ఉంటాయి, మన జీవితంలో నిత్యము ఉబుకుతూ ఉంటాయి, నిత్యము ఉబుకుతూ ఉంటాయి. మూడోదిగా చూస్తే ఆ జలం మనకి నిత్య జీవం ఇస్తుంది. 3 విషయాలు దేవుడు తన ఆ బైబిల్ గ్రంథంలో రాయిస్తూ వచ్చాడు. ఏమని రాయించాడంటయ్యా, నిత్య జీవము, క్షమించండి, జీవజలము. ఎవరి జీవితంలో అయితే ఈ జీవజలం తీసుకుంటారో వారు మొట్టమొదటిగా దప్పికొన్నారు, రెండోదిగా నీళ్లు ఉబుకుతూ ఉంటాయి, మూడోదిగా నిత్యము జీవిస్తారు కదా. కాబట్టి రెండోదిగా ప్రభు మన ఆత్మ సంబంధమైన దప్పిక తీరుస్తూ వచ్చాడు. ఎలాగో ఆయన జీవజలం ఇచ్చి. ఏంటి ఆ జీవజలం, ఆయన వాక్యమే. బైబిల్లో రాయించబడింది, ఆయన వాక్యము ఏంటంట, నీళ్ళ వంటిదంట. అంటే ఏంటి, అనేకుల దప్పికను తీర్చేది. మనము చూస్తే ఎంతో మంది దప్పికతో వచ్చారు. ఉదాహరణకి మనము లూకా సువార్తలో చూస్తే ఒక ఆమె వచ్చింది, సీమోను ఇంటిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ఆమె పేరు మరియా. ఆమె దప్పికతో వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చినాక ఆమె దప్పిక తీర్చబడతా వచ్చింది. యోహాను సువార్త 4వ అధ్యాయం, సమరయ స్త్రీ వచ్చేటప్పుడు దప్పికతో వచ్చింది, వెళ్ళేటప్పుడు దప్పిక తీర్చుకొని వెళ్ళింది. లూకా సువార్త 19వ అధ్యాయము, ఎవరంట అక్కడ, జక్కయ్య. ఆయన ఎట్లున్నాడు, దప్పికతో ఉన్నాడు. అయితే ఆ దప్పిక తీర్చబడతా వచ్చింది. కాబట్టి రెండోదిగా మనం ప్రభుని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, దేవా నా జీవితంలో నీవేం చేస్తూ వచ్చావు, జీవజలాన్ని ఇచ్చావు. ఈ జీవజలము నాకు దప్పికొనకుండా నాలో ఊటలాగా. మూడోదిగా చూస్తే ఏంటంట, నిత్యము జీవించడానికి నాకు ఉపయోగపడతా ఉందయ్యా. నీవిచ్చిన జీవజలముకై స్తోత్రాలు.
ఇది రెండవది. ప్రభు ఏమి ఇస్తా వచ్చాడు? మొదటిగా ఆయన మనల్ని సమకూరుస్తూ వచ్చాడు. రెండవది ఏంటంట? జీవజలాన్ని ఇచ్చాడు. రండి మూడవదిగా చూద్దాం. మూడవది యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 61 వర్స్ 10. అక్కడ రాయించబడి ఉంటది దేవుడిచ్చిన వస్త్రాలను గురించి. ఏమన్నాడు అక్కడ? అయా నీతి అను పైబట్ట, రక్షణను చదవండి అమ్మా. శృంగారమైన పాగా ధరించుకొనిన, ఆభరణములతో అలంకరించుకొనిన, ఏం వస్త్రాలంటే ఇవి? రక్షణ వస్త్రాలు. రక్షణ అంటే ఏంటి? భద్రత. మనకు కూడా రక్షక కవచాలు ఉంటాయి మన దేహంలో. వాటిని ఏమంటాం మనం? ఇమ్యూనిటీ సిస్టమ్ అంటాం, లేదా తెల్ల రక్త కణాలు అంటాం. ఆ తెల్ల రక్త కణాలు చేసే పని ఏంటంట? ఎవరైనా సరే దాడి చేసే రోగాలు మన దగ్గరికి వస్తే అవి ఏం చేస్తాయి? వెళ్ళి ఫైట్ చేస్తాయి కదా. ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? మనకి రక్షణ అంటే భద్రత. ఒక మాటలో చెప్పాలంటే వేటి నుంచి భద్రత? వేటి నుంచి భద్రత? ఇహలోక సంబంధమైన ప్రతి బాణము నుండి భద్రత. కాబట్టి మనం మూడోదిగా ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, దేవా నీవు నాకు మూడోదిగా ఏమి ఇస్తా వచ్చావు? రక్షణ వస్త్రాలు ఇచ్చావు. మూడోదిగా ఏమి ఇచ్చాడంట? రక్షణ వస్త్రాలు. రండి మొదటిగా ఏంటంట? ఆయన మనల్ని సమకూర్చే దేవుడు. రెండవది ఏంటంట? ఆయన మనకు జీవజలాన్ని ఇచ్చాడు. మూడవది ఎందుకు మనం ప్రభుని ఆరాధించాలంటే ఆయన మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. మూడవదిగా రక్షణ వస్త్రాలు ఇచ్చాడు. మరి నాలుగవది చివరిది అదే యెషయా గ్రంథం 38వ అధ్యాయం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం. అక్కడ మనకు ఒక వ్యక్తి కనబడతాడు. ఎవరంటే ఆయన? హిజ్కియా రాజు. ఆయన అంటాడు ఏమని? మరణకరమైన రోగములో ఉన్నాను అని. అయితే ఆ వ్యక్తి జీవితంలో మరణకరమైన రోగం ఉంది. మరి మనకేం రోగం ఉందంట? అదే యెషయా గ్రంథంలో రాయించబడింది. మొదటి అధ్యాయం 6వ వచనం. ఏమని? అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ చూసినా పచ్చి పుండ్లు, గాయములు. అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలముతో మెత్తన చేయబడలేదు. అవి ఏం రోగాలంట? లేదా ఏం గాయాలంట? పాపపు గాయాలు. ఏం గాయాలంట? పాపపు గాయాలు. అవి అంతా కూడా దుర్వాసన. ఆ గాయాల నుంచి అవి స్రవిస్తూ ఉన్నాయంట. ఒకసారి ఊహిస్తే ఎంత దయనీయమైన పరిస్థితో, అందరు చీదరించుకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ప్రభు ప్రేమించి ఏం చేశాడంట? మనకు స్వస్థతనిచ్చాడు. యెషయా గ్రంథం 53లో రాయించబడింది. ఏమని? అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దెబ్బలు ఎవరికంట? ఆయనకి. స్వస్థత ఎవరికంట? మనకి. చూడండి, సాధారణముగా ఎవరికి దెబ్బలు తగిలితే వారికి స్వస్థత కలగాల. కానీ ఇక్కడ దెబ్బలు పొందుకుందేమో ఆయన, స్వస్థత ఏమో మనకు కలుగుతోంది. కాబట్టి 4 ఇంపార్టెంట్ థింగ్స్ వీ హ్యావ్ టు రిమెంబర్ వైల్ we are worshipping our Lord. Number 1, he is a provider. Number 2, he has given the living water. Number 3, the garments of salvation. Number 4 and final one, he has given a good health. His wounds were healing us. కాబట్టి ఈ 4 విషయాలు. మొదటిగా ఆయన సమకూర్చువాడు. రెండవదిగా ఆయన జీవజలం ఇచ్చాడు. మూడవదిగా రక్షణ అన్న వస్త్రాలను ఇచ్చాడు. నాలుగవది చివరిది, ఆయన ఏం చేస్తూ ఉన్నాడంట? ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థతనిస్తూ ఉన్నాడు. ఈ 4 అనుభవాన్ని మనం తలపోసుకొనొచ్చు. ప్రభుని ఆరాధించుదాం. ఒక చిన్న పాట పాడుకుందాం, తర్వాత మనము ప్రభును ఆరాధించుదాం. పాట సంఖ్య 460.
ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. అపరాధములచే దేవుని మహిమను కోల్పోయిరి. అపరాధములచే దేవుని మహిమను కోల్పోయిరి. తన మహిమను మనకి చుట్టకు, తన మహిమను మనకి చుట్టకు యేసు ప్రభువే పరిచాయను. యేసు ప్రభువే పరిచాయను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభువు ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్ళతో ఇంటిని నిర్మించుచుండే సజీవమైన రాళ్ళతో ఆయన మహిమ దాని అందుండా. ఆయన మహిమ దాని అందుండా. తన సంకల్పమై ఉన్నది. తన సంకల్పమై ఉన్నది. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను. శాంతి రాజు ఇల్లు కట్టుచున్నాడు. మానవ హస్తము అందుండదు.
ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను పరచిన ఆత్మీయ ఇంటికి తన పునాదిని వేసెను రక్షణ జీవితం సాక్ష్యము ద్వారా రక్షణ జీవిత సాక్ష్యము ద్వారా ప్రభువే సర్వము చేసెను ప్రభువే సింహాసనముపై కూర్చున్న ప్రభువే అనగద్రోహెను శత్రువును సింహాసనముపై కూర్చున్న ప్రభువే అనగద్రోహెను శత్రువును సంపూర్ణ జయముతో ఆర్భటముతో సంపూర్ణ జయముతో ఆర్భటముతో వెలిగించెను తన ఇంటిని వెలిగించెను తన ఇంటిని ప్రభుని గృహము ఆయన మహిమతో మహిమతో పరిపూర్ణముగా నిండెను దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి ఆత్మీ దిగి వచ్చును దేవుని ఇల్లు ముగించబడగా పైనుండి ఆత్మీ దిగి వచ్చును దహించబడును సర్వమాలినము దహించబడును సర్వమాలినము ఇంటిని మహిమతో నింపును ఇంటిని మహిమతో నింపును ప్రభుని గృహము పరిపూర్ణముగా నిండెను ప్రభుని గృహము ఆయన మహిమతో పరిపూర్ణముగా నిండెను
బలను సమీపించక మునుపు. ఇదే మాట. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 22 వర్స్ 17. ఆదికాండము 22వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిసి మరొక పర్యాయము చదువుకుందాం. నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. ఇక్కడ చూస్తే దేవుడు మనకిస్తా వచ్చిన వాగ్దానం ఏమిటంట? నేను నిన్ను ఆశీర్వదించెదను. ఇక్కడ చూస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అని అందరికీ ఆశ ఉంటుంది కదండి. ఎవరైనా సరే, అయ్యో దేవుడు నన్ను శపిస్తే బాగుంటది, దేవుడు నన్ను కొడితే బాగుంటది, దేవుడు నన్ను తిడితే బాగుంటది, దేవుడు నాకు నాశనాన్ని ఇస్తే బాగుంటది అని ఎవ్వరు కోరుకోరు కదా. దేవుని చేత నేను ఆశీర్వదింపబడాలి. బైబిల్లో రాయించబడతా వచ్చింది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయములో ప్రభు అంటూ వచ్చాడు. ఏమన్నాడు? అయ్యా ఇది ఆశీర్వాద వచనపు పాత్ర అన్నాడు. ఏంటంటే ఇది ఆశీర్వాద వచనపు పాత్ర. కాబట్టి ఈ పాత్రలోని ఇది పాలు పొందుతా ఉన్న మనము ఆశీర్వదింపబడాలి అని అంటే దేర్ ఆర్ certain conditions is there. Many of the people were having the experience and they are hoping that God may bless us. చాలా మంది అనుకుంటా ఉన్నారు, అయ్యో దేవుడు నన్ను ఆశీర్వదిస్తే ఎంత బాగుంటది, ఆశీర్వదించాలన్న కోరిక ఉంటది. అయితే దేవుడు నిన్నైనా సరే నన్నైనా సరే ఆశీర్వదించాలి అని అంటే దేవుడు ఏం చేస్తాడు? అక్కడ కొన్ని కండిషన్లు ఇస్తాడు. రండి ఆ అబ్రహాము జీవితంలో నుండి 2-3 విషయాలు క్లుప్తంగా పరిగెరుకొని ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. రండి దాని కొరకై ఆదికాండము 12వ అధ్యాయము. ఆదికాండం 12వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం కలిసి చదువుకుందాం. బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 1 and 2. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఇక్కడ మనము చూస్తే ప్రభు ఏం వాగ్దానం ఇస్తా వచ్చాడంట? ఏం కండిషన్ పెట్టాడు అబ్రహాముకు? 12వ అధ్యాయం మొదటి వచనం. ఇట్స్ ఎ కండిషన్. అండ్ వెన్ వి ఎంటర్ ఇన్ టు ద బుక్ ఆఫ్ జెనసిస్ చాప్టర్ 12 వర్స్ 2, ఇట్స్ ఎ బ్లెస్సింగ్. 12వ అధ్యాయం 1వ వచనమేమో షరతు, 12వ అధ్యాయం 2-3 వచనాలేమో ఆశీర్వాదం. కాబట్టి మనం మన జీవితంలో ప్రభువును సమీపించడానికి సంసిద్ధపడి ఉన్న మనము ఆశీర్వదింపబడాలి అని అంటే మనం ఏం కలిగి ఉండాలంట? మొదటి అనుభవం కలిగి ఉండాలి. అనగా మొదటి వచ్చిన అనుభవాన్ని ఎప్పుడైతే మనం మన జీవితంలో అన్వయించుకుంటామో అప్పుడు 2వ వచనంలోనికి రావడానికి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభు అన్నాడు మొట్టమొదటిగా ఏమన్నాడు? నీవు లేచి నీ దేశము నుండి. ఎక్కడి నుండి బయటికి రావాలంట? అబ్రహాముకు దేవుడు చెప్పిన మాట నీ దేశము. అబ్రహాం ఎక్కడ జన్మించాడంట? కల్దీయుల ఊరు అన్న పట్టణంలో జన్మించాడు. అయితే బట్ లేటర్ దే వర్ సెటిల్డ్ ఇన్ మెసొపొతేమియా. తర్వాత వారు ఎక్కడ సెటిల్ అయినారంట? మెసొపొతేమియా అన్న పట్టణంలో సెటిల్ అయితే వచ్చారు. అయితే ప్రభువు అబ్రహామును ఎక్కడికి నడిపించాడంట? వాట్ ఈస్ ద డెస్టినేషన్ జర్నీ ఫర్ ద లైఫ్ ఆఫ్ అబ్రహాం? కనాన్. పుట్టింది ఎక్కడ? సెటిల్ అయింది ఎక్కడ? అబ్రహాము చనిపోయింది ఎక్కడ? ఒకదానికోటి పొత్తుందా? లేదు. కాబట్టి మనం మన జీవితంలో మొట్టమొదటిగా దేన్ని విడిచిపెట్టాలంటే లోకమును విడిచిపెట్టాలా. ఇక్కడ దేశం అని రాయించబడింది కానీ క్రైస్తవ జీవితంలోనికి వచ్చినప్పుడు ఇది లోకము. అందుకే బైబిల్లో రాయించబడతా వచ్చింది అన్ని ఆచారములు. ఉందా లేదండి బైబిల్లో? కదా. కాబట్టి ప్రభువు ఎవరో గుర్తెరగని స్థితిలో ఉన్న వారు చేసే పనులు నీవు చేయడం ద్వారా ఫలితం లేదు కదా. కొంతమంది అన్నారు, నన్ను అడిగారు, అన్న
ఏంటన్నా క్రిస్మస్ వస్తుంది కదా, క్రిస్మస్ వచ్చిన ప్రతిసారి మనం ఏం చేయాలి? అదే ప్రభువును ఎరగని వారైతే వారి పండగ దినాలు లేదా వారి పర్వదినాల్లో వారు ఏం చేస్తారు? ఇల్లంతటిని శుభ్రం చేస్తారు. మరి ఎందుకన్నా ఒక క్రైస్తవుడిగా మనము శుభ్రం చేయవచ్చా చేయకూడదా అని అడిగాడు. ఏంటంట? వారి పర్వదినాల్లో వారి ఇళ్ళంతటిని శుభ్రం చేస్తా ఉంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడుగా, మరి ఆ దినమున ఆధారం చేసుకొని మనము ప్రభువునందు సంతోషిస్తూ ఉన్నాము కదా, మరి మనం ఎందుకు మన ఇంటిని శుభ్రపరచుకోకూడదు? వాస్తవానికి చూస్తే బైబిల్లో ఒక మాట ఉంది. ఏమని రాయించబడిందంటే, మనము ప్రతిరోజు శ్రద్ధగా పని చేయాలంట. ఎలా పని చేయాలంట? ప్రతిరోజు శ్రద్ధగా పని చేయాల. అంతేగాని పర్వదినమున మాత్రము మనం ప్రభుకు సంబంధించిన వారముగా ఉండి మిగిలిన 6 రోజులు, ఒకవేళ ఆదివారం మాత్రమే ప్రభు సన్నిధానములో ఉండి 6 రోజులేమో ప్రభువును ఆరాధించకుండా 7వ రోజు వచ్చి దేవా నీవే దేవుడవు, నీ వంటి దేవుడు లేరు అని నీవు నేను ప్రభును ఆరాధిస్తే ప్రభు ఈ మాటను అంగీకరిస్తాడా అని కదా. కాబట్టి మనం మన జీవితంలో ఏం చేయాలా? ఆలోచించుకోవాలి. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, 6 రోజులు శ్రద్ధగా ఉన్నావా? ఒక్కరోజే శ్రద్ధగా ఉన్నావా? అంటే పండగ దినాన మాత్రం అన్ని శుభ్రపరచుకోవాలా? మిగిలిన రోజులు చేస్తే నిన్నెవరు వద్దంటారు? ఎవరన్నా ఆపుతారా నిన్ను? మీ అమ్మ ఆపుతుందా? మీ నాన్న ఆపుతాడా? మీ తమ్ముడు ఆపుతాడా? లేదా మీ చెల్లి ఆపుతుందా? ఎవరు ఆపరుగా. అప్పుడప్పుడు కొన్ని కడుక్కుంటా ఉంటే భారం కూడా తీరుతుంది కదా. అన్ని మిందేసుకొని పండగలప్పుడు హాస్పిటల్లో ఉండే భక్తులే ఎక్కువ. అర్థమైందండి? పండగలప్పుడు ఎవర్రా? క్రిస్మస్ వస్తే చాలా మంది హాస్పిటల్ కంటే జ్వరం వచ్చింది నా, ఎంత పని ఉన్నదంటే ఎంత సోమరివో చెప్పుకుంటున్నావు ఇండైరెక్ట్ గా, తెలుసా? సంవత్సరానికి ఒక్కసారి బట్టలు నేను ఉతుకుతానని సోమర్తనాన్ని చెప్తున్నావు ప్రజలకి. యేసయ్యందు విశ్వాసం ఉంచి నీ సోమర్థనమును బట్టి ఇతరులను అలా అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? అబ్రహాముకు దేవుడు చెప్పాడయా, కమ్ అవుట్ ఆఫ్ ద నేషన్, ఈ దేశంలో ఉండి బయటకు వచ్చేయని అన్నాడు. ఇప్పుడు ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటి? నీవు ఆశీర్వదింపబడాలంటే ఈ ఆశీర్వాద వచనపు పాత్రలోనికి ప్రవేశిస్తూ ఉన్న నీవు ఆశీర్వదింపబడాలంటే నీవు నేను చేయాల్సింది ఏంటంట? లోకంలో నుండి వేరేనా? లోకంలో ఏముండంత? 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో రాయించబడింది, లోకంలో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మము, ఇవి ప్రభు వలన పుట్టినవి కావు. ఇంకా లోకంలో ఏముందంట? గలతీయులకు రాసిన పత్రికలో రాయించబడింది, అల్లరితో కూడిన ఆటపాట్లు కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి. కాబట్టి వేరైపోవాలా, లోకము నుంచి వేరైపోవాలా, ఇహలోక అన్ని ఆచారాల నుండి బయటికి రావాలా. అప్పుడే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని ఆశీర్వదిస్తాడు. ప్రభు అన్నాడు అబ్రహాముతో, అయ్యా అబ్రహామా, నువ్వు బయటికి రా, నీ దేశమును విడిచిపెట్టిరా, అప్పుడు నేను నిన్నేం చేస్తాను? ఒక దేశముగా చేస్తాను అన్నాడు. చూడండి, వాట్ ఏ కండిషన్ దట్ గాడ్ హ్యాస్ ఇంపోజ్డ్ టువర్డ్స్ టు ద అబ్రహాం. ప్రతి చోట ఏముంటాయంటే దెర్ ఆర్ సమ్ సర్టెన్ కండిషన్స్ ఇస్ దేర్. వాట్ ఎవర్ ద ప్రామిసెస్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్, వెన్ ఎవర్ దట్ ద ప్రామిసెస్ వర్ బికమింగ్ టు ఫుల్ఫిల్ ఇన్ అవర్ లైఫ్, there is some specific conditions is there. If you and me follow that conditions and stand for that, God is ready to fulfill his promises. మన జీవితంలో మనము దేవుడు చెప్పిన ఆ ఆశీర్వాదపు బాటలోనికి రావాలంటే దేవుడు మన ముందుంచిన ఏంటంట? కొన్ని ఆజ్ఞలు, కొన్ని కట్టడలు, కొన్ని చేయొద్దన్న పనులు మనం చేయకుండా ఉండాలి. చేయాలి అని చెప్పిన పనులు చేయాలి. అబ్రహాంతో దేవుడు అన్నాడు, అయ్యా నువ్వు గొప్ప జనముగా, గొప్ప దేశముగా చేయబడాలంటే నువ్వేం కావాలా? ఈ దేశాన్ని విడిచిపెట్టన్నాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, డూ యూ హ్యావ్ ద సేమ్ డేర్ దట్ కమింగ్ అవుట్ ఆఫ్ ద worldliness? If you are too dare to come from the out of worldliness, then God is ready to fulfill whatever the promises has given in the life of Abraham. అబ్రహాము జీవితములో ఇచ్చిన వాగ్దానములు దేవుడు నీకు నాకు మన జీవితములో కూడా నెరవేర్పులోనికి తీసుకొని రావాలంటే మనం ఏం చేయాలంట? ఆ ఆజ్ఞలకు కట్టుబడి ఉండాలి. అబ్రహాంతో అన్నాడు, కమ్ అవుట్ ఆఫ్ ద నేషన్ అన్నాడు. మనం ఎప్పుడు గొప్ప జనముగా, గొప్ప దేశముగా తయారు చేయబడతామంటే నేను నిన్ను గొప్ప
ఏం చేస్తాను? గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. ఎప్పుడన్నాడు? నువ్వు బయటకు వచ్చిన తర్వాత అన్నాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనం అబ్రహాముమా లేదంటే ఇశ్రాయేలీయులమా? మీరు అనుకోవచ్చానా అబ్రహాముకి ఇశ్రాయేలుకు వ్యత్యాసం ఏందన్నా అని? అబ్రహాం ఏం చెప్పాడు? ఆదికాండం 12వ దేవుడు చెప్పిన ఆ మాటకి విధేయతను కనపరచి ఆ దేశమును విడిచిపెట్టి వచ్చాడు. అదే మనము ఇశ్రాయేలు జీవితంలోనికి వస్తే 14వ అధ్యాయం 15వ నిర్గమకాండంలో చూస్తే వారు అంటారు, అయ్యో ఏమయ్యా మోషే, అక్కడ ఐగుప్తు దేశములో సమాధులకు కొరత ఉందని ఈ అరణ్యంలో మమ్మల్ని చంపడం కోసమై తీసుకొని వచ్చావా? ముందరేమో ఏముందంట? సముద్రం ఉంది. వెనకలు ఎవరున్నారు? మనల్ని చంపడం కోసమై ఆ ఐగుప్తు దేశము రాజైన ఫరో తన సైన్యమును తీసుకొని మనల్ని చంపడానికి తరుముకుంటా వస్తున్నాడే. ఇదేనా నీవు చేస్తా ఉన్నా లేదా దేవుడు చేస్తా ఉన్న మేలు అని ప్రశ్నించారు. వీరిద్దరి మధ్య ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. అబ్రహాము తన జీవితంలో దేవుడు చెప్పిన మాటకు వెనువెంటనే లోబడితే, ఇశ్రాయేలీయులు మాత్రము వారి మధ్య ఎన్నో గొప్ప అద్భుతములు చేశాడు. వారికి చీకటి ఉంది. ఎవరికి? ఐగుప్తు దేశంలో చీకటి ఉంటే, ఆ ఫరో ఇంటిలో చీకటి ఉంటే, ఇశ్రాయేలీయులు నివసిస్తూ ఉన్న ఆ ప్రాంతం అంతా ఏముందంట? వెలుగుంది. వారికేమో ఒకవైపు కప్పలు, ఒకవైపు ఏంటంట మిడతలు వచ్చి వారి ఇండ్లలో ప్రాకుతూ ఉంటే, ఇశ్రాయేలీయులు ఎట్టున్నారంట? నెమ్మదితో ఉన్నారు. ఇంకొక వైపు ఏమో ఫరో రాజు మొదలుకొని ఆ దేశంలో ఉన్న భిక్షాటన చేసే పేదవాని ప్రతి కుమారుడు చనిపోతే, ఇశ్రాయేలీయుల కుమారుడు క్షమించండి ఫరో అలాగ ఐగుప్తు దేశంలో ఉన్న వారి కుమారుడు, ఇశ్రాయేలీయుల కుమారులు ఎలా ఉన్నారంట? సజీవంగా ఉన్నారు. వారి ఇంటిలో ఒక్క శవము కూడా లేదు. ఎన్ని అద్భుతాలు వారు వారి కనుల ఎదుట చూశారో, అయినప్పటికీ కూడా బయటికి రావటానికి దే ఆర్ నాట్ డేడ్. వారు ధైర్యం చేయలే, మేము ఎందుకు బయటికి రావాలా అని. ఎక్కడున్నావు? ఎక్కడ ఆగిపోయి ఉన్నావు? దేశంలో ఆగిపోయి ఉన్నావు. ద ఫస్ట్ స్టెప్. ప్రభు కోరుకునేది అదే, కమ్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. ప్రభు చెప్పే మాట ఇది, అయ్యా నీవు లోకములో నుండి బయటికి రా అన్నాడు. కానీ మనం ఏమంటాం? అయ్యా ప్రభువా, మనమే లోకమును అంటి పెట్టుకొని మనం ఏమంటాం తెలుసా అండి? మనం అంటున్న మాటలు వింటే చాలా హాస్యాస్పదంగా అనిపిస్తాయి. ఏమని? మనం లోకమును అంటు పెట్టుకొని మళ్ళా అంటాం ఏమని తెలుసా? అయ్యో లోకము నన్ను పట్టేసుకుంది బ్రదర్, సాతాను నన్ను పట్టేసింది బ్రదర్ అని అంటాం. రావడానికి నీకు ఇష్టం ఉంటే ప్రభు ఏం చేయగలడంట? ఎటువంటి లోకపు శ్రమ, లోకపు ఉచ్చులో నువ్వు పడిపోయి ఉన్నా రావటానికి నువ్వు సంసిద్ధపడి ఉంటే ప్రభు నిన్ను విడిపించడానికి శక్తిమంతుడైనా. అబ్రాహాము తన జీవితంలో ఆశీర్వదింపబడటానికి మొట్టమొదటిగా తన దేశమును విడిచిపెట్టేట వచ్చాడు. నేర్చుకోవాలా. బహుశా కష్టంగా ఉండొచ్చు, బహుశా మనకు ఇబ్బందిగా ఉండొచ్చు, తెలియని వేరే ప్రాంతంకి వెళ్ళొచ్చు. అయితే ప్రభు మనతో కూడా ఉన్నాడు. క్షమించండి ఈయన యోసేపు అన్నాడా, అయ్యో నేను తెలియని దేశంలోకి అమ్మబడుతున్నా, నా బతుకింతే, నేను చచ్చిపోతా అని అన్నాడా? అల్లా. మనకు చిన్న కష్టం వస్తే చచ్చింటే బాగుండింది నేను అంటాం కదా. ఆర్థిక ఇబ్బందులు వస్తే నాకు ఈ బతుకు, నేను చచ్చిపోతా అంటాం. ఒక అమ్మాయి మనల్ని ప్రేమించిన అమ్మాయి విడిచిపెట్టిపోతే, లేదా భార్య భర్త విడిచిపెట్టిపోతే ప్రాణాలు విడిచిపెట్టే బలహీనమైన మంటి ఘటాలు మనవి. మరి యోసేపు అమ్మబడతా వచ్చాడు, చెరసాలలో వేయబడతా వచ్చాడు, చేయని తప్పుకు నేరస్తుడిగా చెరసాలలో ఉంచబడతా వచ్చాడు. కానీ మౌనముగా ఉన్నాడు. ప్రభు తనని హెచ్చించేంత వరకు ఎలా ఉన్నాడంట? ఆయన దీన మనస్కుల కింద ఏమైనాడు? అనిగా ఉన్నాడు. అంతే. దేవుడు ఆశీర్వదించలేదా యోసేపును? ఆ దినాల్లో ఆశీర్వదించిన దేవుడు అబ్రహామును ఆ దినమును ఆశీర్వదించిన దేవుడు, వాగ్దానము చేసి నెరవేర్చే ఆ దేవుడు నిన్ను నన్ను విడిచిపెడతాడా అని? ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, లోకములో నుండి బయటికి రావాలా, లోక ఆచారముల నుండి బయటికి రావాలి కదా. ఈ రెండు అనుభవాలు మనలో ఉండాలి. అబ్రహాం బయటకు వచ్చాడు. అబ్రహాం మాట్లాడలా. అబ్రహాం ఏమన్నాడు? వెంటనే సరే ప్రభు అన్నాడు. అంతే. రండి. రెండవ మాట. మొదటి మాట ఏంటంట? నీవు నీ దేశమును విడిచిపెడితే నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు దేవుడు. రెండవ మాటలోనికి వెళ్దాం ఇప్పుడు. షాల్ వి టర్న్ అవర్ బైబిల్స్? అదే 12వ అధ్యాయము, అదే 12వ అధ్యాయం మొదటి వచనం.
ఆ, ఇక్కడ ఏం రాయించబడతా వచ్చిందంట, నీ బంధువుల యొద్ద నుండి. ఎక్కడి నుండి రావాలంట? బయటికి బంధుత్వం నుంచి రావాలి. అబ్రహాము వాస్తవానికి చూస్తే బంధుత్వాన్ని తెగదెంపులు చేసుకోలేకపోతా వచ్చాడు. ఎందుకంటే 12వ అధ్యాయం 1వ వచనములో అబ్రహాముకు దేవుడిచ్చిన మాట ఏంటంటే, నీవు నీ బంధువుల యొద్ద నుండి రా అన్నాడు. నీ బంధువులను తీసుకొని రా అని అన్నాడా? అనలా. అయితే అబ్రహాము వస్తా ఉన్నప్పుడు అబ్రహాముతో పాటు ఒక వ్యక్తి వచ్చాడు. ఎవరంట ఆయన? లోతు. లోతుకు దేవుని వాగ్దానం ఉందా? లోతు దేవుని స్వరం విన్నాడా? లోతు దేవునికి ఎప్పుడైనా బలి అర్పించాడా? లోతు ఎప్పుడైనా దేవునికి బలిపీఠం కట్టాడా? లోతు దేవునికి ఎప్పుడైనా ప్రార్థన చేశాడంటే ఇవేమీ లేవు లోతు జీవితంలో. కానీ లోతు గురించి ఒకే ఒక మాట ఉంది. ఏంటి? ఆయన నీతిమంతుడు, అంతే. కాబట్టి రెండోది ఏంటంట? బంధుత్వం. బయటికి రావాలా? చాలా కష్టమైంది. లోకంలోంచి రావడానికి కొంత సులభం అవుతుందేమో, కానీ బంధువుల దగ్గర నుంచి ఆడమైనా మనకు బంధువులే కదా. ఎక్కడికి వెళ్ళినా బంధువులు ఉంటారు. విడిచిపెట్టాలి. వాళ్ళని ఏం చేయాలంట? వాళ్ళను విడిచి రాగలిగితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా, ఈ దేశమును నీకు ఇస్తా అంటున్నాడు. అయితే కండిషన్ ఏం పెట్టాడు దేవుడు అబ్రహాముకి? అయ్యా, నీ బంధువుల యొద్ద నుండి రా అన్నాడు. ఎందుకు? బంధువులు ఏం చేస్తారు? సాధారణంగా మనల్ని ప్రోత్సహిస్తారా? ఏదైనా ఒక పని చేస్తే ప్రోత్సహిస్తారా? అయ్యా, నేను ఐఐటి చేస్తాను అంటే నిమ్మకానికి ఏం చేస్తావు? అయ్యో, నేను డిగ్రీ చేస్తున్నా అంటే వాడు పాస్ అయినప్పుడు చూద్దాంపా. అన్న, మేము కొత్త ఇల్లు కడతా, ఓయమ్మ డెడికేషన్ చేసినప్పుడు చూద్దాంపా. అన్న, మేము కొత్తగా పెళ్లి, వాళ్ళ మొక్కలు వాళ్ళే కలిసి ఉంటారు కదా. ప్రతి విషయంలో నిరుత్సాహం నిరుత్సాహం నిరుత్సాహం. ఎవరంట? బంధువులే. అందుకే ప్రభు అన్నాడు, అయ్యా, నీవెక్కడి నుండి రావాలా? రెండవదిగా, నీవు నీ బంధువుల యొద్ద నుండి రాగలిగితే నేను నిన్నేం చేస్తా? గొప్ప జనముగా చేసి ఈ దేశమును నీకు ఇస్తా అన్నాడు. రాగలుగుతున్నామా ఈ దినాల్లో? బంధువుల నుంచి రాలేం మనం కదా. ఆదివారం బంధువులు వస్తే మందిరానికే రాం. ఆదివారం కాకపోయినా మిగిలిన రోజు బంధువులు వచ్చినా కూడా వాళ్ళ కాన్నే ఉంటాం, పనులకు కూడా పోం. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, దిస్ ఇస్ వాట్ ద రిలేషన్షిప్ ఆఫ్ కిన్షిప్. ఇదేనా బంధుత్వం అంటే? ప్రభు అంటే వచ్చాడు, ఏమన్నాడు? అయా, నీవు నీ బంధువుల దగ్గర నుంచి రా, బయటికి రా అన్నాడు. అప్పుడే ఏం చేయబడతామంట? మనము మన జీవితంలో గొప్ప జనముగా చేయబడతాం. మూడోదిగా ఏంటంట? ఆయన ఒక దేశమును మనకు అప్పగిస్తాడు. ఇది అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం. మరి మన జీవితంలో ఈ రెండవ అనుభవం ఉందా? లోకంలో నుంచి బయటికి రావటం మొదటి అనుభవం, అదే మొదటి కండిషన్. రెండో కండిషన్ దేవుడు పెట్టింది ఏంటంటే, నీ బంధువుల యొద్ద నుండి రా అన్నాడు. మూడోది ఎక్కడి నుంచి బయటికి రమ్మన్నాడు? నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రా అన్నాడు. తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏం చేస్తాం? లూకాసు వార్త 15వ అధ్యాయంలో చూస్తే తండ్రి ఇంటి నుంచి ఒకడు బయటకు వచ్చాడు. ఎవడంట వాడు? వాడిని మనకందరికి పరిచయం అవ్వడం కోసమే చిన్న కుమారుడు అని పిలుస్తూ ఉన్నాం. వాడు తండ్రి ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఏం చేశాడంట? తనకు వచ్చు భాగం తాను తీసుకొని వచ్చి దుర్వ్యాపారం వలన పాడు చేసుకొని వచ్చేటప్పుడు సమృద్ధితో వచ్చి తండ్రి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎట్ట పోయినాడంట? ఒంటరిగా పోయినాడంట, రిక్తునిగా పోయినాడంట. ఒక మాటలో చెప్పాలంటే కదా, ఏం లేని స్థితిలో పోయినాడు. వచ్చేటప్పుడేమో ధనం ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు కదా, వ్యాపారాలు ఉన్నాయి. అయితే వెళ్ళేటప్పుడు మాత్రం ఏమీ లేవు, ఒంటరిగా వెళ్ళాడు. మరి అబ్రహాము జీవితంలోనికి వస్తే అదే అబ్రహాము బయటకు వచ్చాడు కదా, తన ఇంటి నుంచి బయటకు వచ్చాడు. బహుశా అనరా, కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, ఎప్పుడు చూసినా నా కొడుకు నా ఇంట్లోనే ఉండాలా, నా కొడుకు నా కనులు ఎదుటే ఉండాలా కదా, నా కొడుకు ఉండాలా, నా జిల్లాలోనే ఉండాలా, నా కొడుకు నా మండలంలోనే ఉండాలా, నా రాష్ట్రంలోనే ఉండాలి. వాడు పాడవడానికి చెప్తున్నాను, వాడు పాడవడానికి కారణం నువ్వే. వాడి భవిష్యత్తును, అమ్మాయి భవిష్యత్తును నువ్వు నాశనం చేస్తూ ఉన్నావు, ఒక తల్లిగా ఒక తండ్రిగా కదా. నువ్వు ప్రేమించు. ఎలా ప్రేమించాలంటే, వారికి ఉన్న ఊహలన్నిటినీ నెరవేర్చే తల్లిగా నువ్వు ఉండగలగాల. వారిని భవిష్యత్తులో ఉన్నతమైన స్థానంలో చూడగలిగే తండ్రిగా నువ్వు ఉండగలగాల. హద్దులన్నీ ఏర్పరిచి వారి భవిష్యత్తుకు ఆటంకం కలిగించే నీవు తల్లివా, నీవు తండ్రివా? వీరు కూడా అంతే. తెరహు నిండడా, తెరహు వాళ్ళ అన్నదమ్ములో, లేదంటే అబ్రహాం అన్నదమ్ములో, ఏమరా వెళ్ళిపోతున్నావు, పిచ్చోనివిరా నువ్వు, ఇంత ఆస్తి పెట్టుకొని ఉన్నావు,
మనము 7 తరాలు తరగని ఆస్తి మనకుంటే నువ్వెందుకు వెళ్ళిపోతున్నావు? పిచ్చినివా? పిచ్చి పట్టిందా నీకు అని అన్నవారు ఉండిండరా? కానీ అబ్రహాం ఏం చేస్తా వచ్చాడు? మౌనంగా ఓర్చుకున్నాడు. మళ్ళా తిరిగి రాలే ఇంటికి. అయ్యో నేను చేతగాని వాడను, నేను ఏ పని చేయలేకపోతా వచ్చాను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో వచ్చినట్లుగా వెనక్కి రాలా. అబ్రహాము ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన తర్వాత అబ్రహాము యొక్క ఆశీర్వాదం చూస్తే అంచెలంచెలుగా ఆశీర్వదింపబడతా వచ్చాడు. 14వ అధ్యాయంలో చూస్తే 13వ అధ్యాయం అనుకుంటా, 13వ అధ్యాయంలో చూస్తే అబ్రహాము యొక్క మందలు ఏమైపోయినాయంట? ఏమైపోయినాయి? పెరిగి విస్తరించి అభివృద్ధిలోనికి వచ్చినాయి. అదే 14వ అధ్యాయంలోకి వచ్చే తలకి పనివారి సంఖ్య పెరిగిపోయింది. చూడండి ఎట్లుందో. ఆశీర్వదింపబడతా వచ్చాడు. ప్రేమైన సోదరుడా, ప్రేమైన సోదరి, అది ఆశీర్వాదం వచ్చిన పాత్ర. మరి నీ జీవితంలో, నా జీవితంలో ఆశీర్వదింపబడాలంటే ప్రభు చెప్పిన 3 విషయాలు. 1, లోకం నుంచి వేరైపో. 2, బంధుత్వాన్ని విడిచిపెట్టు. 3, నీ తండ్రి ఇంటి నుంచి బయటికి రా అన్నాడు అబ్రహాం. అబ్రహాము 3 చేశాడు, 3 పనులు చేశాడు. అబ్రహాం ఏమైపోయినాడంట ఈ దినము? ఎవరంట? విశ్వాసులకు తండ్రి. అబ్రహాము పరిచయమే ఏంటంట? విశ్వాసులకు తండ్రి. మరి నీ జీవితంలో, నా జీవితంలో మనం ఎట్లున్నాం? మనం బయటికి వస్తున్నామా? లోకమును మనమే అతుక్కుంటాం. లోకం మనల్ని అతుక్కోవాల్సిన పనిలా కదా. బంధువులు మనల్ని ప్రేమించాల్సిన పనిలే. బంధువులు మనల్ని తిరుగుతా ఉన్నా సిగ్గులేని ముఖంతో వాళ్ళనే కరుచుకొని ఉంటాం. అది మన బతుకు. ఇంకేంటంట? తండ్రి ఇంటిని తల్లిదండ్రులు అంటారు కొంతమంది. అరే నువ్వు మాకు భారంగా ఉండవు, పోరా నేను పో కన్నారు కదా, సావండి అట్టే అనే కుమారులు కూడా ఉన్నారు కదా. అయితే అబ్రహాముకు దేవుడు చెప్పాడు బయటికి రా. 3 పరిస్థితుల నుంచి బయటికి వచ్చాడు అబ్రహాము, ఆశీర్వదింపబడతా వచ్చాడు. మరి నేను ఆ సంగతి ఏంటి? లోకంను విడిచిపెట్టిన అర్హత ఉందా మనకి? ప్రభు ఆశీర్వదించాలి అన్నా, దేవుడు నన్ను ఆశీర్వదించాలన్నా నేను కోరుకుంటున్నాను అని చెప్తున్నావు, మంచిదే. లోకం నుంచి వేరైపోయినావా? బంధువుల నుంచి వేరైపోయినావా? అలాగే తండ్రి ఇంటి నుంచి వేరైపోయినావా? వేరైపోయి జీవించడం, ప్రభు కొరకు నువ్వు జీవించడం నేర్చుకోగలిగితే ఆ రోజు అబ్రహాముకు చేసిన ఇదే వాగ్దానము ఈ దినము మన పక్షంగా కూడా ఏమవుతుందంట? నెరవేర్చబడుతుంది. మోకరించండి, బలం సమీపించదాం. దేవుడి మాటలు దీవించును గాక. అబ్రహాము తన జీవితంలో ఆశీర్వదింపబడటానికి దేవుడు 3 కండిషన్స్ ఇచ్చాడు. నీ తండ్రి ఇంటిని, నీ దేశము నుండి, నీ బంధువుల నుండి వేరైపోని. మరి మనం మన జీవితంలో వేరైపోయినామా లేదా అన్నది పరీక్షించుకోవాలి. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షారసమును సమీపిస్తుండగా యోగ్యకరమైన రీతిలో పాలు పొందుటకు మీ కృపను అనుగ్రహించమని, ఆశీర్వదింపబడిన ఈ పాత్రలోనికి మేము పాలు పొందుచుండగా దేవా, మేము కూడా ఆశీర్వదింపబడలాగున అనుమతించమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. కాబట్టి ఆయన ఒక రొట్టెను పట్టుకుని దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి దేవా, మీ శరీరం సాదృశ్యమైన రొట్టెను సమీపిస్తుండగా దేవా, ఆదికాండం 22:17 నా జీవితంలో, మా జీవితంలో దేవా నెరవేర్పులోనికి రావడం కొరకై మీరు 3 విషయాలు చెప్పారు. వాటి నుంచి వేరై దేవా మీ ఎదుట నిర్దోషులమును నిష్కలంకములుగా జీవిస్తూ దేవా యోగ్యకరమైన జీవితంలో జీవిస్తూ బలం చేరుటకు సహాయం చేయమని యేసయ్య నామమున ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమె. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె మీకు అందించబడుతుంది.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలో త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడం చెప్పిన నేను. మా ప్రియ తండ్రి, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసంను సమీపిస్తుండగా చెప్పబడిన మాటలను నా జీవితానికి, మా జీవితానికి మేము అన్వయించుకొని యోగ్యకరమైన రీతిలో జీవిస్తుంటే దేవా, మీ రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసంను సమీపించడం కృపనిమ్మని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించడి బ్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఎవరు సంసిద్ధంగా ఉన్నారో మీ కుడి హస్తం పైకెత్తి చూపితే ప్రభు యొక్క రక్తంలో సాదృశ్యమైన ద్రాక్షరసము మీకు అందించబడుతుంది. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. మీ శరీరం నాకు సాదృశ్యమైన రొట్టె, మీ రక్తం నాకు సాదృశ్యమైన ద్రాక్షరసము. ఎవరు అయోగ్యంగా పాలు పొందారో క్షమించండి, మరి ఒక తరుణాన్ని అనుగ్రహించండి. దేవా, అటు శీనం బట్టి స్తోత్రాలు, కుటుంబాన్ని బలపరచండి. రాజనం బట్టి స్తోత్రాలు, కుటుంబాన్ని స్థిరపరచండి. కులమక్కను బట్టి స్తోత్రాలు, కుటుంబాన్ని బలపరచి ఆశీర్వాద బాటలోనికి నడిపించండి. అట్లు దేవా, అమ్మనవను కరుణించము. దేవా, మీరే మంచి ఆరోగ్యం ఇచ్చేయము. అతను మామను బలపరచండి. చిన్న భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తుండగా మీరే సహాయం చేయండి. మీ దాసురాలు నన్ను కరుణించి ఇరువుని సంపూర్ణమైన బహుమానం కొరకు మీరు సిద్ధపరచండి. అట్లు ప్రత్యేకించి దేవా, మేము చేస్తున్న పరిచర్యలో దేవా, అట్లా మా చేతి వృత్తిని కూడా మీరే ఆశీర్వదించమని వందనములు చెల్లిస్తే యేసయ్య నామమున ప్రార్థించి అడిగి ప్రతిమాలి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం మన ఈవులను ప్రభుకు సమర్పించదాం. పాట సంఖ్య 462, మొదటి చరణం, చివరి చరణం. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. మనము వెళ్ళేదం మనము వెళ్ళేదం నిశ్చయముగా. దేవుడొక్క నగరము మన కొరకై సిద్ధపరచుచుండెనుండుటకై. దేవుడొక్క నగరము బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్ళతో పునాది వేసెను. వెలిమి బంగారము అద్భుత నగరం, విలువైన రాళ్ళతో పునాది వేసెను. రక్తము శుద్ధులై క్షమించబడితిమి, రక్తము శుద్ధులై క్షమించబడితిమి. మనము వెళ్ళేదం నిశ్చయముగా,
రాకొరకే ఆనగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరదు దయావంతు రాకొరకే ఆనగరం పాపాత్ములు అచ్చటకు వెళ్ళనేరదు విజయుల మౌలాము క్రీస్తుని రక్తముచే విజయుల మౌలాము క్రీస్తుని రక్తముచే మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా మనము వెళ్ళేదం నిశ్చయముగా నిశ్చయముగా కొరకయేం సిద్ధపరచు చుండెనుండుటకై నగరము మన కొరకై చివరి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవంగల దేవ, మరి ఒకసారి స్తోత్రాలయ. చెప్పబడిన మాటలు నాలో మాలో నీరు కట్టి ఫలింపజేయండి. మేము లోకంలోకి వెళ్తుండగా మీ కొరకైన మంచి రాయబారులముగా దేవా మేము జీవించలాగున సహాయం చేయండి. ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా మీ సన్నిధానంలోకి వచ్చారో వారందరినీ ఉద్దేశించి దేవ మీ వాక్యం ద్వారా మీరు మాట్లాడారని నమ్ముచున్నాం. కరుణించండి. అట్లు మందిరంలో ఉన్న ప్రతి అక్కరతను మీరు తీర్చండి. దేవానేకులు మీ సన్నిధానంలోనికి వచ్చి మీరే నిజమైన దేవుడని గుర్తెరగలిగే భాగ్యమును మీరు అనేకులకు దయచేయండి. అట్లు ప్రత్యేకించి మా తండ్రి ప్రభా వచ్చే వారంలో ఉపవాస కూడిక కలిగినటకు అనుమతించమని వందనములు చెల్లిస్తూ మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ మిక్కిలి వినయముతో యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి ప్రతిమాలి వేడుచున్నాం తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును సకల పరిశుద్ధులకును ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.